అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను పోలీసులకు లొంగిపోయాడు. ఛత్తీస్గఢ్ గచ్చిరోలిలో 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన ఇంతకాలం కొనసాగారు. అయితే ఇకపై పార్టీలో కొనసాగబోనని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మావోయిస్టు చరిత్రలోనే మావోయిస్టులకు ఈ రోజు ఒక అతిపెద్ద షాక్, భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. మావోయిస్టు సిద్ధాంతానికి రూపకర్తలు ఒకరైనటువంటి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి అలియాస్ సోను ఈ రోజు గచ్చిరోలి పోలీసు ముందట లొంగిపోయారు. సో సుమారు దాదాపుగా 4 దశాబ్దాల పాటు మావోయిస్టుల సిద్ధాంతాన్ని వెనకేసుకుంటూ వచ్చి అనేకమైనటువంటి కీలకమైనటువంటి ఉద్యమాన్ని రూపొందించి ఉద్యమాన్ని నిర్మించినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు ఎట్టకేలకు ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోయారు. సో దాదాపుగా కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి సంబంధించినటువంటి వేణుగోపాలరావు తన యొక్క యువ దశలోనే 1970లోనే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులే మావోయిస్టు పార్టీలో చేరి క్రమక్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుల నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగాడు. సో మొత్తంగా కూడా మావోయిస్టు సంబంధించి పార్టీని తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుగా మొత్తం అధికారికంగా తనే మొత్తం లీడ్ చేస్తూ వచ్చాడు. అలాంటి వేణుగోపాలరావు అలియాస్ భూపతి ఈ రోజు గచ్చిరోలి పోలీసుల ముందట లొంగిపోయారు. సో ఇది ఒక రకంగా మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో వరుసగా మావోయిస్టు పార్టీ అనేక ఎదురుదెబ్బలు తగులుకుంటూ వస్తుంది. సో ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, ఇక్కడ అనేకమైనటువంటి చోట్ల వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లు జరిగిన చోట్ల పదుల సంఖ్యలో 20, 30, 50 మంది మావోయిస్టులు కూడా ఒకేసారి చనిపోయినట్టుగా పరిస్థితి అనిపిస్తూ ఉంది. ఎన్కౌంటర్లో దళాలే అంటే మొత్తంగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఒక వైపేమో కేంద్రము మావోయిస్టులను ఏరువేతకు ఆపరేషన్ కగారు చేపట్టింది. సో దానికి డెడ్ లైన్ పెట్టుకుంది. మార్చ్ 2026 వరకు మొత్తంగా కూడా అసలు దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి అంతర్గత తీవ్రవాదం, ముఖ్యంగా మావోయిస్టు తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు సిద్ధపడుతున్నట్టుగా ఇప్పటికే కేంద్రం ప్రకటించిన పరిస్థితి ఉంది. అమిత్ షా లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ మావోయిస్టులను హెచ్చరిస్తూ కూడా వస్తున్నారు. ఇది సరైన తరుణం. మీరు మొత్తంగా కూడా ఆయుధాలను వదిలిపెట్టి మీరు జనజీవన స్రవంతిలో కలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా మీరు ఖచ్చితంగా తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కూడా మావోయిస్టులలో తీవ్ర అలజడిని కలకలం రేపాయి. సో మొత్తం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఒకవైపు కేంద్రమేమో ఆపరేషన్ కగారుతో మొత్తం కూడా అడవులన్నిటి కూడా జల్లడి పడుతున్నాయి. ఎక్కడ మావోయిస్టు కనపడితే వరుసగా ఎన్కౌంటర్లు చేస్తూ దళాలనే మొత్తం కూడా తుదిముట్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది సరైన తరుణం కాదు. సో మల్లోజుల వేణుగోపాలరావు తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. సో ఇప్పుడు ఇదే విధంగా మావోయిస్ట్ సిద్ధాంతం ముందుకు వెళ్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ సిద్ధాంతం, ఈ భావజాలం అనేది ఇక ముందుకు వెళ్ళలేదు. సో దీనికి ఎక్కడో దగ్గర స్వస్తి పలకాలి. ఈ మావోయిస్ట్ సిద్ధాంతం ముందుకు వెళ్తే అనేక మంది ప్రాణాలు ఇంకా బలియాల్సి వస్తుంది. సో ఇది రక్తతర్పణం చెందించాల్సి వస్తుంది. కాబట్టి ఇది మొత్తంగా దీనికి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసమైంది. సో ఒకవైపేమో కేంద్రం దూకుడుగా మొత్తం పెద్ద ఎత్తున బలగాలతో మొత్తం మావోయిస్టులను హతమారుస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో గనక మావోయిస్టు సిద్ధాంతాన్ని భుజాన్ని ఎత్తుకొని ముందు వరుసలో టాప్ లీడర్ గా ఉన్న నేను ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఏర్పడింది. సో ఇది గనక నేను ఏమాత్రం ఆలస్యం చేస్తే పూర్తి స్థాయిలో ఇంకా వందలాది మంది ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కరెక్ట్ కాదని భావించినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు ఇటీవల కాలంలోనే మావోయిస్టుకు మొత్తం కూడా ఒక లేఖ విడుదల చేశారు. 22 పేజీలతో కూడిన ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ కాలక్రమేణా ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, జనరేషన్ మారింది. సో ప్రజల ఆలోచన విధానాలు మారాయి. సో అందులోనూ అధునాదిక టెక్నాలజీ వచ్చింది, సాంకేతిక పరిజ్ఞానం తోడడంతో పోలీసులకు మావోయిస్టులను కనిపెట్టడానికి చాలా ఈజీగా మారింది. ఎందుకంటే డ్రోన్ల వ్యవస్థ వచ్చింది. సో ఇట్లాంటి తరుణంలో కూడా మనం అదే పాత సిద్ధాంతంతో కనుక ఉంటే కేవలం ఆశయాలను ఏదో గతంలో మావోయిస్ట్ సిద్ధాంతం ఆశయాలు నెరవేర్చడానికి ఎంతో మంది యువత మావోయిస్టులకు ఆకర్షించబడి జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే జనాల విస్తృతంగా ఆలోచన విధానం మారింది. ఇప్పుడు ప్రజలకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడానికి సోషల్ మీడియాతో పాటు అనేక వేదికలు వచ్చాయి. సో కాలం మారింది. సో ఇలాంటి తరుణంలో కూడా ఇంకా పాత సిద్ధాంతము, ఒక మూస సిద్ధాంతాన్ని
పట్టుకొని ఇంకా వేలాడితే బాగుండదు, దానివల్ల జరిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ ఉంది. ఎందుకంటే అనేక మంది తోటి సహచరులను, ఎంతో మంది మావోయిస్టులను కోల్పోతున్నాము. ఈ బాధ నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది. సో దీనికి ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు కూడా నాకు చాలా బాధను కలిగించాయి. కాబట్టి వీటికి ఎండ్ కార్డు వేయాలనుకుంటున్నాను. సో నా వంతుగా బాధ్యత వహించి నేను సరెండర్ అవ్వాలనుకుంటున్నాను. అదేవిధంగా మొత్తంగా కూడా మావోయిస్టులు ఇక జనజీవన స్రవంతిలో కలవాల్సిన పరిస్థితి అనివార్యత ఏర్పడిందని చెప్పేసి కూడా మల్లోజుల వేణుగోపాలరావు లేఖలో చెప్పుకొచ్చారు. సో దీంట్లో ఈ మల్లోజుల వేణుగోపాలరావు పైన ఒక్కసారిగా మావోయిస్టులు మరికొందరు మాత్రం పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారని చెప్పవచ్చు. వేణుగోపాలరావు ఒక పార్టీకి, మావోయిస్టు పార్టీకి వెండుపోటు పొడిచారు. ఒక రకంగా ఇంత ఉన్నత స్థాయిలో ఉండి మొత్తం ఉద్యమాన్ని నిర్మించారని చెప్పుకునేటువంటి వేణుగోపాలరావు ఆ ఉద్యమానికే వెన్నుపోటు పొడిచారని చెప్పేసి కూడా మావోయిస్టులు కొంతమంది అతనిపై ఎదురుదాడికి దిగారు. సో మొత్తంగా మల్లోజుల వేణుగోపాలరావు విడుదల చేసిన లేఖ మావోయిస్టు పార్టీని మొత్తంగా కూడా రెండు రకాలుగా మొత్తం విభజించిందని చెప్పవచ్చు. కొందరేమో మల్లోజుల వేణుగోపాలరావు అండగా నిలబడారు, మరికొందరు మాత్రం ఇంకా మరికొంత రోజులు అరణ్యంలో ఉండి ప్రజల కోసం పోరాడతామని చెప్పేసి కూడా అదే మావోయిస్టు సిద్ధాంతాన్ని కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా రాత్రి గచ్చిరోలి పోలీసుల ముందట మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను నిన్న లొంగిపోయారు. అతనితో పాటు 60 మంది మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా లొంగిపోయారు. సో ఇవంతా కూడా మావోయిస్టు పార్టీకి ఒక కీలక సమయం. సో మొత్తంగా మావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద షాక్. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీకి నెక్స్ట్ ఉన్న పరిస్థితులు ఏంటి, నెక్స్ట్ ఉన్న ఆలోచన విధానం ఏంటి, నెక్స్ట్ ఎలా మనుగడ కొనసాగించగలుగుతుందో అనేది మాత్రం ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దాదాపుగా అంతర్ధాన దశలో మావోయిస్టు పార్టీ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చాలా సందర్భాలు చూసాం. ఒక 2000కు ముందు పరిస్థితులు వేరు. సో పల్లెల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే అప్పుడు ఆ ఊర్లో, గ్రామాల్లో పెత్తందారు వ్యవస్థ కావచ్చు, జమీందారు వ్యవస్థ కావచ్చు, ఇలాంటి వ్యవస్థలంతా కూడా బడుగు బలహీన వర్గాలకు కొంత వాళ్ళను ఇబ్బందులు పెట్టే విధంగా ఉండేది. సో అలాంటి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకే గతంలో ఈ యొక్క మావోయిస్టు సిద్ధాంతం ఏర్పడ్డది, మావోయిస్టు పార్టీ ఏర్పడింది. సో అనుగుణంగానే ఒకప్పుడు మావోయిస్టు 2000కు ముందు కూడా మావోయిస్టులు వస్తున్నారంటే పల్లెల్లో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం, ఒకమైన భయానక వాతావరణం ఉండేది. ఊరి వెలుపల పోలీసులు, ఊరి లోపల మావోయిస్టులు, ఇట్లా అన్నలు పోలీసుల మధ్య ఎదురుదాడిలో అనేక మంది ప్రజలు కావచ్చు, గ్రామాలే చాలా తీవ్ర ఆవేదనకు, ఆందోళన గురైన పరిస్థితి. సో రకంగా చెప్పాలంటే చాలా ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉత్తర తెలంగాణ ఒకప్పుడు ఈ మావోయిస్టుల కంచుకోటగా ఉండేది. వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు. స్వయంగా గతంలో ఒకసారి ఇందుప్రియాల గెరిల్లా దళం అనేది ఉండేది. సో ఇందుప్రియాల గెరిల్లా దళం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం, ఆ గిరాయిపల్ల దళం అనేది సంచలనం రేపింది. అనేక ఘటనలకు, అనేక దాడులకు పాల్పడిన పరిస్థితి. సో మొత్తంగా ఉత్తర తెలంగాణలో మెదక్ జిల్లాలతో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ యొక్క మావోయిస్టుల ప్రభావం ఉండడం వల్ల రాజకీయ నాయకులు సైతం సాయంత్రం 5 దాటితే ఆ ఒక ఊర్లో, ఏ ఊర్లో ఉన్నా పర్యటనలు ముగించుకొని తిరిగి తమ ఇంటికి చేరుకునే పరిస్థితి ఉన్నది. ఒకనొక దశలో ఈ లీడర్లు, అనేక మంది నాయకులు, రాజకీయ నాయకులపైన దాడులకు హతమార్చడం జరిగిన పరిస్థితులు ఉన్నాయి. సో అవన్నీ ఒకప్పుడు పరిస్థితి. మావోయిస్టులు అంటే ఒక భయము ఉండేది. అదే సందర్భంలో మావోయిస్టు పోలీసుల మధ్య ఎదురుదాడులు, ఎన్కౌంటర్లు ఆ గ్రామాల్లో జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, జనరేషన్ మారిపోయింది. మొత్తంగా కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, ఆధునిక భావజాలం వచ్చింది, యువత మారుతోంది, ఆ గ్రామాల్లో పరిస్థితులు మారాయి. ఎందుకంటే ఒకప్పుడు రోడ్ల కనెక్టివిటీ కావచ్చు, అదేవిధంగా తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు ఉండకపోయేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు మారింది. అభివృద్ధి వైపు పల్లెలు కావచ్చు, అదేవిధంగా తండాలు కూడా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న క్రమంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ సిద్ధాంతం కావచ్చు, మావోయిస్టు పార్టీ ఎంతవరకు మనుగడ కాగలదు. కేవలం కొన్ని అంటే ఏజెన్సీ ప్రాంతాలుగా చెప్పుకునే పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి కొన్ని ఏరియాలో కొంత ఈ యొక్క గూడెం ప్రజలు కావచ్చు, గిరిజన ప్రజలు ఉన్న చోట్లనే మావోయిస్టు ఇంకా కొంత ఉంది. అది కూడా మావోయిస్ట్ పార్టీ వల్ల, మావోయిస్టుల వల్ల అనవసరంగా అమాయకులైనటువంటి ఎంతో మంది గిరిజనులు కూడా బలవుతున్నారు. ఒకవైపు మావోయిస్టు సంబంధించి కొరియర్లు అని చెప్పేసి, అదేవిధంగా పోలీస్ కొరియర్లు అని చెప్పేసి, ఇటు పోలీసులు అటు మావోయిస్టుల వల్ల అనేక మంది గిరిజనులు కూడా బలిగాల్సిన పరిస్థితి కనబడుతోంది. అటు మావోయిస్టు చంపుతారు, లేకుంటే ఇటు పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడతా ఉంటారు. సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరైన విధానం కాదు. సో ఇప్పుడు మారాల్సింది. అనేక మంది వ్యవస్థ మారుతున్నప్పుడు సమాజానికి అనుగుణంగా, సమాజంలోని ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళకి అభిరుచికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ కూడా ఆ రకంగా ముందుకు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మల్లోజుల వేణుగోపాలరావు తన లేఖలో పేర్కొన్నాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి కారణంగా
మొత్తంగా కూడా మావోయిస్టు పార్టీ ఏం చేయబోతోంది ఒక పెద్ద ఎదురు తగిలిన నేపథ్యంలో ఒకవైపు ఏమో మా కేంద్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు నిత్యం అనునిత్యం అరణ్యంలో అడవుల్లో జల్లెడపడుతూ మావోయిస్టులు ఎరివేయడానికి ప్రయత్నిస్తూ చేస్తూ ఉంటే వేణుగోపాలరావు లాంటి వాళ్ళు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి లొంగిపోయారు. సో నెక్స్ట్ మిగతా ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏం చేయబోతున్నారు, మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నెక్స్ట్ ముఖ్యంగా ఏం నిర్ణయం తీసుకోబోతున్నది కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం ఒకవైపు తెలంగాణ పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతున్న క్రమంలో మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. మేము ఆయుధాలను సరెండర్ చేయడానికి ఆయుధాలను వదిలిపెట్టి శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక లేఖ మావోయిస్టు పార్టీ పేరుతో జగన్తో ఒక లేఖ విడుదల చేశారు. సో దానికి సంబంధించి కూడా సంచలనంగా మారింది. అదే సందర్భంలో కేంద్రం నుంచి కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఒక స్పష్టమైన ప్రకటన విడుదలైంది. మీరు మొత్తంగా పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో కలవాల్సిందే, మీకు ఆప్షన్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు లొంగిపోవడం తప్ప జనజీవన స్రవంతిలో కలవడం తప్ప మరొక ఆప్షన్ లేదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కేంద్రం ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా ఈ పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి భవిష్యత్తు రోజులు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం కాస్త ఆందోళనకరంగా, అదేవిధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక పూర్తి స్థాయి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఏర్పడిందని చెప్పవచ్చు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.